వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం పెసర దోశ తయారు చేసుకునే ఇలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే విధానం. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రెస్ ద బెల్ ఐకాన్. ఈ పెసర దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి 1.5 గ్లాసుల పెసర్లను వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1.5 గ్లాసుల పెసర్లకి 2 గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాక వీటిని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా ఒకసారి నీట్గా కడిగేసేయాలి. ఇలా కడిగేసి ఆ వాటర్ని పడబోసేయాలి. ఇలా పడబోసాక ఇందులోకి 1.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని వీటిని ఒక 6 గంటల సేపు నానబెట్టాలి. ఇలా 6 గంటల సేపు నానబెట్టాక మూత పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలండి. ఇలా 6 గంటల సేపు నానబెట్టాక నానగా పెసర్లు ఇలా ఒక మిక్సీ జార్ని తీసేసుకొని పెసర్లు ఇలా ఉబ్బిపోయి రైస్ అంతా నానిపోయి పెసర్లు నానిపోయి ఉంటాయండి. మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఈ పెసర్లని రైస్ని తీసేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ కొలతలతో చూపించలేదు, కానీ చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇలా పేస్ట్ మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం సైజులో వస్తుందండి పేస్ట్. అదేవిధంగా మళ్ళీ మిగిలిపోయిన పెసర్లని మళ్ళీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్నాక ఈ బ్యాటర్ని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. మిక్సీలో పెట్టి నానబెట్టేసుకోండి, బయట పెడితే బాగా పులిసిపోతుంది. ఇలా తెల్లవారుజామున మార్నింగ్ బయటికి తీసేస్తే ఇలా ఉబ్బిపోయి ఉంటుందండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దానిపైన వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా క్లాత్తో వాటర్ని తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్నాక ఇలా బ్యాటర్ని తీసుకొని ఒక గరిటెతో బ్యాటర్ని తీసేసుకొని ఇలా పెనం పైన వేసుకొని ఇలా రౌండ్గా అనాలి. ఇలా రౌండ్ షేప్లో అనేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాతకి దీనిపైన ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలా గరిటెతో ఆయిల్ని ఇలా చుక్కలుగా వేసుకోవాలి. చుట్టూరంగా చుక్కలుగా వేసుకొని ఇలా స్పాచులాతో ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇలా దోశ మొత్తం నీట్గా కాలేసి రెడీ అవుతుందండి. దీనిలోకి ఆనియన్ కట్ చేసేసి, ఆనియన్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇక్కడ నేను ఆనియన్ తీసేసుకొని దీనిపైన ఆనియన్స్ వేస్తున్నాను. ఇలా ఇలా నీట్గా కాలేసి ఉంటుందండి. ఇప్పుడు దోశని ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. ఫస్ట్ సైడ్స్కి రిమూవ్ చేసేసుకొని సైడ్స్కి ఇలా తీసేసుకొని ఇప్పుడు ఒకటేసారి ఇలా నీట్గా తీసేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి నీట్గా తుడిచేసుకొని క్లాత్తోని తుడిచేసుకొని ఒక గంటెడు బ్యాటర్ని తీసేసుకొని ఇలా పెనం పైన వేసుకొని రౌండ్ షేప్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాతకి ఆయిల్ని ఇలా స్పాచులాతో యాడ్ చేసేసుకోవాలి. స్పాచులాతో ఆయిల్ వస్తుందండి. ఇలా ఆయిల్లో ముంచేసి ఇలా దోశ పైన వేసుకోవాలి. వేసుకున్నాక స్పాచులాతో మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకున్నాక కొద్దిగా ఆనియన్స్ వేసేసుకొని
లైట్గా కాలాక దోశ మొత్తం ఇలా కాలాక ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. ఫస్ట్ సైడ్స్కి రిమూవ్ చేసుకొని తర్వాతకి హోల్ చేసేసి మిడిల్లో రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసేసుకొని ఇలా తీసుకొని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఇలా క్లాత్తో వైప్ చేసేసి తుడిచేసి ఒక గంటెడు బ్యాటర్ని పోసుకొని ఇలా నీట్గా రౌండ్ షేప్లో చేసేసుకొని దీనిపైన ఒక 2 మినిట్స్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసేసుకొని స్పాచులాతో ఆయిల్ యాడ్ చేసేసుకొని దానిపైన ఉల్లిపాయలు వేసుకొని దోశ కొంచెం కలర్ వచ్చాక ఇలా నెమ్మదిగా సైడ్స్ కనుక్కుంటూ తీసుకోవాలి. ఇలా నెమ్మదిగా సైడ్స్ కనుక్కుంటూ ఫస్ట్ సైడ్స్కి మొత్తం తీసుకున్నాక దోశని ఇలా సైడ్స్ కనుక్కుంటూ తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇలా హోల్స్ చేసేసుకోవాలి. ఇలా హోల్స్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. అదేవిధంగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా క్లాత్తో తీసేసుకొని ఒక గంట బ్యాటర్ని ఒక గంట పిండిని తీసేసుకొని ఇలా దోశ ప్యాన్ మీద రౌండ్ షేప్ చేసేసుకొని దానిపైన స్పాచులాతో ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ మొత్తం రుద్దేసుకొని దోశకి రుద్దేసి దానిపైన ఆనియన్స్ వేసేసుకొని ఇలా ఆనియన్స్ వేసుకున్నాక స్పాచులాతో నెమ్మదిగా దోశ సైడ్స్ నుంచి తీసేసుకోవాలి. ఇలా దోశ సైడ్స్ నుంచి నెమ్మదిగా దోశ సైడ్స్ నుంచి ఇలా తీసేసుకోవాలండి. దోశని ఇలా తీసేసుకోవాలి. సైడ్స్కి ఫస్ట్ తీసేసుకొని మిడిల్లో తర్వాత తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకున్నాక దోశని ఇలా మలుచుకొని ప్యాన్లో నుంచి తీసేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక దోశని ప్లెయిన్ దోశని వేసుకుందామండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ని ఇలా చేసేసుకొని బ్యాటర్ని వేసేసుకొని ఒక గంట బ్యాటర్ని వేసేసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసేసుకొని దీనిపైన ఆయిల్ యాడ్ చేసేసుకొని స్పాచులాతో ఆయిల్ ఇలా చుక్కలుగా డాటర్స్గా వేసేసుకొని స్పాచులాతో మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇది వితౌట్ ఆనియన్స్ అండి. మీకు ఆనియన్స్ అవసరం లేదనుకుంటే ఇలా తీసేసుకోవాలి. దోశని ఇలా బ్రౌన్ కలర్లో కాలాగా లైట్గా బ్రౌన్ కలర్లో కాలాగా ఇలా దోశను స్పాచులాతో తీసేసుకొని 2 సైడ్స్ నీట్గా వచ్చేసిందండి. తీసేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవడమే. మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని దానిపైన క్లాత్తో వైప్ చేసేసుకొని గంటె దోశ బ్యాటర్ను వేసేసుకొని నీట్గా రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. నెమ్మదిగానే స్ప్రెడ్ చేసేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక స్పాచులాతో ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక నెమ్మదిగా సైడ్స్కి మొత్తం తీసేసుకొని అదేవిధంగా అలా రాకుండా ఇలా హాఫ్ తీసేసుకొని హాఫ్ వేసుకొని ఇలా టోటల్గా తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే